జడ్డునే మరి జడ్డు కోర్టులో ఉండాలి కానీ మీ మధ్యకి ఎందుకు వచ్చారు? ఎందుకు ఊరు ప్రతి విలేజ్ తిరుగుకుంటూ క్యాంపులు పెడుతున్నాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అంటే అది ఎక్కడ ఉన్నది? ఒకటి, ఏం పని చేస్తుంది? రెండు, మీరు మా దగ్గర ఎలా రావాలి? మూడోది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉంటుంది. అదేవిధంగా ఆర్మూర్లో కూడా మండల న్యాయ సేవాధికార సంస్థ. ఇప్పుడు త్వరలో భీమగల్లో కూడా కొత్త కోర్టు రాబోతుంది. సో మా దగ్గరికి ఎవరు రావాలి? మస్తు ఏమైనా ఖర్చు అవుతుందా? వకీలు పెట్టుకోవాలంటే మా దగ్గరికి మీరు వకీలు లేకుండా డైరెక్ట్ ఎట్లయితే మీరు మాట్లాడుతున్నారో మీరు ఆ విధంగానే ఒక తెల్ల కాగితం. సివిల్ కేసులు ఉంటాయి, క్రిమినల్ కేసులు ఉంటాయి. ఇంతకు రాజేశ్వరరావు సార్ చెప్పినట్టుగా క్రిమినల్ కేసెస్ ఉంటాయి, పోలీస్ స్టేషన్ పోండి. సివిల్ కేసులు డిస్ప్యూట్స్ ఉంటే అడ్వకేట్ పెట్టుకొని కోర్టులో కేసు వేసుకోండి. ఎంత కొట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా మనకు సమస్య పరిష్కారం కాదు. ఒకవేళ మీ సమస్య భూమి సమస్యలు ఉంటే మీరు సివిల్ కోర్టు పోవడం ఉత్తమం. ఒక అడ్వకేట్ పెట్టుకొని మీకు ఏ సమస్య వచ్చినా కూడా అడ్వకేట్తో చర్చిస్తే ఏ విధంగా ముందుకు పోవాలి అని చెప్పేసి మీకు వివరిస్తారు. సో నాకు దీంతో నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామస్తులు అందరికీ, అదేవిధంగా మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు 3 సార్లు 4 సార్లు నాకు వచ్చారు. సో నాకు కూడా రామాలపేట రావాలని చెప్పి నేను చెప్పాను. ఇది మన ఈ పేరు ఏంటంటే పురుషోత్తం రెడ్డి గారు. మీ పేరు? గంగాధర్. ఈ రెండు వాళ్ళు వచ్చారు, కానీ కూర్చున్నప్పుడు కూడా సపరేట్గా కూర్చున్నారు. ఇప్పుడు ఈ రేవు అంతా చూశాను, ఎంత ఖాళీ ఉన్నది. ఇదంతా ఒక వర్గం, ఇదంతా ఒక వర్గం అని అర్థమైంది. దాన్ని ఫిల్అప్ చేసి పోయి సార్ మధ్యలో వచ్చి ఫోన్ పట్టుకున్నాడు సార్. ఆయన వచ్చి కూర్చున్న తర్వాత కలిసిపోయింది. సెక్రటరీగా వచ్చాను మీ ముందర. ఇప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అంటే ఏంటి? నేను జడ్జినే, నేను జడ్జిని కోర్టులో ఉండాలి కానీ మీ మధ్యకి ఎందుకు వచ్చాను? ఎందుకు ఊరు ప్రతి విలేజ్ తిరుగుకుంటూ క్యాంపులు పెడుతున్నాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అంటే అది ఎక్కడ ఉన్నది? ఒకటి, ఏం పని చేస్తుంది? రెండు, మీరు మా దగ్గర ఎలా రావాలి? మూడోది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉంటుంది. అదేవిధంగా ఆర్మూర్లో కూడా మండల న్యాయ సేవాధికార సంస్థ. ఇప్పుడు త్వరలో భీమగల్లో కూడా కొత్త కోర్టు రాబోతుంది. సో మా దగ్గరికి ఎవరు రావాలి? ఫస్ట్ ఏమైనా ఖర్చు అవుతుందా? వకీలు పెట్టుకోవాలంటే మా దగ్గరికి మీరు వకీలు లేకుండా డైరెక్ట్ ఎట్లయితే మీరు మాట్లాడుతున్నారో మీరు ఆ విధంగానే ఒక తెల్ల కాగితం మీద ఇట్లా రాసుకోండి. ఇదే తెల్ల కాగితం రాసుకోండి. ఒక ₹1 ఖర్చు లేకుండా డైరెక్ట్ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను మీతో చర్చించి సమస్యను తెలుసుకొని సంబంధించిన అధికారులకు నేను నోటీస్ పంపించడం జరుగుతుంది. దీనికి న్యాయవాది అవసరం లేదు, ₹1 ఖర్చు అవసరం. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నా దగ్గర రావాలి, అది. సో దీంతో మీకు ఏం ఖర్చు కాదు. సార్ మేము ఏం చేస్తాం? ఎలాంటి సమస్య మీద రావాలి? మీకు ఎలాంటి సమస్యలు? మాకు రామన్నపేట అంటే వీడిసి ఇష్యూ మీదనే మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళని పిలిపించాం, వీళ్ళని పిలిపించాం, మాట్లాడిన తర్వాత టైం తను ఒక నెల రోజు సాగదీశారు. సరే వాళ్ళ మీద వెలివేత అంటే ఇద్దరు కలిపి చర్చించుకొని క్లోజ్ చేసుకున్నారంటే అదైతే కాదు, అది నాకు క్లియర్గా ఉంది. ఒకటేంటి మేము రద్దు చేసుకుంటామని అన్నారు. సరే ఓకే, వాళ్ళు రద్దు చేసుకున్నారు, దానికి సంతోషించాల్సింది. సో ఈ సమస్య మీద వచ్చారు. లేదా రేపు పొద్దున ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవచ్చు, మీరు మా దగ్గర రావచ్చు. మేము వస్తే తప్పకుండా ఆర్ఐ కానీ లేకపోతే పంచాయత్ సెక్రటరీ కానీ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము పిలిపించి నోటీస్ ఇస్తాము. దాని మీద మేము విచారించిన తర్వాత ఇమీడియట్లీ అయ్యే విధంగా చూస్తాం. సో కోర్టులు అంటే దాదాపు కోర్టులో కేసు వేస్తే 5-6 సంవత్సరాలు పడుతుంది అంటే మన డిఎన్ఎస్తో అయితే ఎన్నో అవుతుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీకు దరఖాస్తు ఇస్తే ఒకరి ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఆర్టీఓ ఆఫీసులో సమస్య కావచ్చు, లేదా హాస్పిటల్ సమస్య కావచ్చు, బ్యాంకుల సమస్య కావచ్చు, ఏదున్నా కూడా ఒక నెల రోజు లోపలనే దాన్ని పరిష్కరించడం జరుగుతుంది. సంవత్సరాల కొద్ది అవసరం లేదు. అది కూడా సంబంధించిన అధికారులు మీ ముందటే పిలుస్తాం, విచారిస్తాం, అవన్నీ మీ ముందట జరుగుతుంది. సో మీరు ఓకే అంటే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి చిన్న విషయం చెప్తాను. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒకసారి ఏమైందంటే ఒక అమ్మాయి బ్యాంక్ లోన్ తీసుకున్నట్టుగా వాళ్ళకు బ్యాంకు ఈఎంఐ కట్టలేదు. కట్టవేసరికి బ్యాంకు వాళ్ళు ఆమె పెన్షన్ ఆపేస్తే వాళ్ళు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు వచ్చారు. సార్ నేను బ్యాంక్ లోన్ సంబంధమే లేదు, నేను లోనే తీసుకోలేదు, ఎవరు షూరిటీ కూడా ఇవ్వలేదు అంటే బ్యాంక్ మీద నేను నోటీస్ ఇచ్చాను. తర్వాత ఆమె మళ్ళీ వచ్చి ఏం చెప్పిందంటే, సార్ మాకు సంబంధించిన వాళ్ళు నా ఒక ఆధార్ కార్డు తీసుకొని నా సంతకం ఫోర్జరీ చేసి నేను షూరిటీగా ఇచ్చినట్టుగా
ఆ బ్యాంక్లో అప్లై చేశారు. సో నేను ఆమె లోన్ కట్టట్లేదు, నా పెన్షన్ ఆపేళ్ళు, అదేవిధంగా నా అకౌంట్లో 3 లక్షలు కూడా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారు. తీసుకొని ఎట్లు నేను ఇల్లు కట్టుకోవాలి సార్, ఎట్లా సరే అని అన్నారు. అంటే బ్యాంక్ మీద పిలిపించారు. పిలిపిస్తే మరి ఆమె సంతకం ఫోర్జరీ అంటున్నారు. సంతకం ఫోర్జరీ కాదని అడిగితే ఆమె నేను ఎప్పుడు బ్యాంక్ పోవాలంటే తను చెప్తుంది. సంతకం ఫోర్జరీ అవునా కాదని నేను అడిగాను. అడిగితే ఆయన తక్కువ అడిగిస్తాను. సో నేను ఇమీడియట్గా చెప్పినాను, ఇప్పుడు బ్యాంక్ ఆమె సంతకం ఫోర్జరీ అయితే నువ్వు ఆమె బ్యాంక్ మళ్ళీ షూరిటీ పెట్టాలంటే తప్పకుండా బ్యాంకు వెళ్ళాలి, సంతకం సమక్షంలో పెట్టాలి. సో ఇందులో ఆ పిటిషనర్ ఎవరైతే ఆ నిధురాలు ఉందో ఆమె ఉన్న ఈ బ్యాంకు సంబంధించిన అధికారి ఇద్దరు ఒకటే మాట మీద ఉండేసి ఫేక్ లోన్ తీశారు. నేను ఇమీడియట్ బ్యాంక్ మీద సీరియస్గా పెట్టాను, ఇది కేసు పెట్టాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత ఆమె ఒక పెన్షన్ దాదాపు 6 నెలల నుంచి ఆగిపోయింది. టోటల్గా ఆ లోన్ అమౌంట్ అంతా ఆమె అకౌంట్లో పడిపోయింది. ఆ ఫ్రీజ్ చేసిన 3 లక్షలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవంతా ఎన్నో జరిగింది. దీనికి కోరుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థగా వస్తే ఇమీడియట్ మీకు రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా జస్ట్ 10-15 డేస్లో అయిపోయింది. అవి ఇలా అప్లికేషన్ ఇచ్చిన 2 డేస్లో బ్యాంక్ మీద రమ్మన్నాం, రిపోర్ట్ అడిగాను, అలా తెలిసిపోయింది. సో 10 డేస్లో ఆ సమస్య పరిష్కారమైంది. కానీ ఆమెకు 7 మంత్స్ నుంచి పెన్షన్ రావలేదు. ఆమె ఎక్కడికి పోవాలని తెలియక, అదే కనుక ముందే వచ్చి ఉంటే ఇన్ని మంత్స్ కూడా కాకపోతుంది. సరే, అదేవిధంగా ఇంత మనకు ఉచిత న్యాయ సదస్సు అని అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఎవరెవరికి మేము ఉచితంగా అడ్వకేట్ అందిస్తాం. మహిళలు, ఏ మహిళ అయినా కానీ మహిళలు వాళ్ళకు భూ సమస్యలు కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, లేకపోతే కుటుంబ తగాదాలు కావచ్చు, మెయింటెనెన్స్ కేసు కావచ్చు, ఇలాంటి కేసు అయినా కానీ వాళ్ళకు ఉచితంగా అడ్వకేట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చి మాకు చిన్న దరఖాస్తు చెప్పినట్టు తెల్ల పేపర్ మీద సార్ నాకు ఈ సమస్య ఉంది, నాకు అడ్వకేట్ కావాలంటే ఇమీడియట్గా ఒక 10 నిమిషాలలో ఒక అడ్వకేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా అదేవిధంగా ఇతర వర్గాల వాళ్ళకు సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఆదాయ పరిమితి ఉంటే వాళ్ళందరికీ మీ ఏ కేసాన్ని కానివ్వండి మేము ఉచితంగా మీకు అడ్వకేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి మేము ఇక్కడ ఉన్నాం, సమస్యలు అంత దూరం రాలేము అన్నప్పుడు ఏం చేయాలి? మీరు చిన్న లెటర్ రాసి పోస్ట్ చేసినా మాకు చేరుతుంది. రాసేటప్పుడు అందరు మీ ఫోన్ నెంబర్ రాస్తే మేము ఫోన్ చేసి మేము ఏ డేట్ రావాలో చెప్తాం. ఆ విధంగా నాకు రాసిన పర్వాలేదు. మీ సమస్య పెద్దగా ఉందనుకోండి, జిల్లా జడ్జికి రాయండి, లెటర్ రాసేసి పోస్ట్ చేయండి, రాయొచ్చు. ఎందుకంటే మేడం గారు ఈ డిఎన్ఎస్ఎఫ్ చైర్మన్, నేను సెక్రటరీ. సో మేడం గారు వేరే విధుల్లో ఉంటారు కాబట్టి మేము చూసుకుంటాను. సో ఏదున్నా మీరు జిల్లా జడ్జి గారి పేరు మీద లెటర్ రాయొచ్చు, లేదా సెక్రటరీగా నాకన్నా మీరు లెటర్ రాయొచ్చు. సో ఇప్పుడు ఈ వీడీసీ గురించి వస్తాం. సంతోషం, నేను ఇతర గ్రామాలకు చూసిన వీడీసీ సమస్యలు చెప్తాను. మీ గురించి చెప్పడం షాపూర్లో ఉండే, షాపూర్లో ఏమైందంటే వీడీసీ వాళ్ళందరూ ఒక రోడ్డుకు స్థలం కావాలని చెప్పేసి అడిగారట. అందరూ ఒప్పుకున్నాడు, ఒక్కడు మొండికేసాడు. నేను ఇవ్వనన్నాడు, ఇవ్వనన్నాడు, పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండు. మా దగ్గర వచ్చాడు. వస్తే నేను అన్నాను, మరి రోడ్డు యాసం బాధ్యత మంది గ్రామ పంచాయతీ, వీటితో సంబంధం లేదు కదా, నువ్వేమని డిసైడ్ చేయడానికి అని అడిగినావు. లేదు సార్, అందరూ గ్రామానికి అవసరం. గ్రామానికి అవసరం ఉన్న ఏది ఉన్నారు, నువ్వు లేనప్పుడు అతను ప్రభుత్వాలు లేవా, అతను గ్రామ పంచాయతీ లేవా, నువ్వు వచ్చినప్పుడే లేదు గ్రామ పంచాయతీ మొత్తం నువ్వే అన్నట్టు నువ్వేంత చేస్తావు, ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వాళ్ళే నిద్రపోతున్నారా నేను అడిగాను. అడిగిన తర్వాత అవన్నీ కాదు, మీరు కంపల్సరీ ఆ నోటు తీసుకునే అధికారం మీకు లేదు, వాళ్ళకి లేదు, లేదు కేసు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను. అయితే కేసు క్లోజ్ చేసుకున్నా కూడా వాడికి 3 లక్షల జరిమానా కదా, ఎవరు వీడీసీ వాళ్ళు అక్కడికి కూడా వాడు 3 లక్షల జరిమానా నువ్వెందుకు ఇస్తావు, వాడేందుకు తీసుకుంటావు. సరే, అది అయిపోయి లాస్ట్ నేను నాకు వేసారా మాట్లాడిన తర్వాత నేను లాస్ట్ చెప్పిన, నువ్వు సెటిల్మెంట్ అయితే రూపాయి కట్టకుండా సెటిల్మెంట్గా అది ఓకే, మీ గ్రామంలో మీరు కలిసి ఉంటారు కాబట్టి కావచ్చు, తప్పేం లేదు. కానీ రూపాయి నువ్వు పైసలు ఇచ్చి సెటిల్మెంట్ అంటే మళ్ళీ ఎవరికి నువ్వు జైకి పలికినట్టుగా వీడీసీ వాళ్ళు. సో నేను చెప్పాను, వాళ్ళ వీడీసీ వాళ్ళని పిలిపించి కూడా చెప్పాను. ఎందుకంటే రోడ్డు గ్రామ పంచాయతీ చేస్తే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా వస్తుంది, వాళ్ళు నష్టపరిహారం వస్తాయి, వాళ్ళు భూమి గురించుకున్నారు, నువ్వు ఇచ్చిన కాదు కదా అని చెప్పిన తర్వాత లాస్ట్ ఆ సమస్య పరిష్కారం అయింది. సో ఇప్పుడు ఇంకో ఊళ్ళో వెళ్ళాను, వీడీసీ వాళ్ళ దగ్గర నాకు తెలిసి టర్న్ ఓవర్ ఇదిగా ఉంటే మంచిగా 30 లక్షలు 40 లక్షలు ఉంటాయి, ఒక ఊరు బట్టి ఉంటుంది. మరి ఎవరికైనా మరి ఇన్ని పైసలు ఉన్నప్పుడు విలేజ్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఎవరైనా మహిళలకు పేదవాళ్ళకు ఏమన్నా వడ్డీ లేని రుణాలు ఇచ్చిలా, మీ ఊళ్ళో ఇచ్చినా ఏమన్నా
ఇన్ని సంవత్సరాలు వీడియోస్ ఈ కమిటీ కాదు, అంతకుముందు కమిటీ ఇచ్చారా? ఓకే. అయితే మన పైసలు అన్నీ ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఆర్థికంగా కొద్దిగా అవసరం వస్తుంది, వడ్డీ లేకుండా ఇస్తే వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. మీకు అంతా సపోర్ట్ చేస్తున్నాం, వీడీసీ ఉండాలి సపోర్ట్ చేసినప్పుడు అన్ని పైసలు ఉన్నప్పుడు తప్పకుండా మా పేదవాళ్ళకు వడ్డీ లేకుండా ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది. అది లేదు. సో ఏదైనా కానీ ఒక గ్రామంలో ఉన్నప్పుడు అందరు కలిసిమెలిసి ఉండాలి. ఈ బహిష్కరణలు చేసుకోవడం వల్ల తప్పకుండా అడ్వకేట్స్ ఉందో మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా శ్రీధర్ చెప్పినట్టుగా ఒకటేంటి అంటే నడిచిన రోజు నడిచినాయి. మేము అదే విధంగా కొనసాగిస్తామంటే ఇప్పుడు ఈ సమస్య అంటే ఇప్పుడు నేను క్యాంప్ పెట్టిన తర్వాత ఆఫీస్ జడ్జెస్ కూడా అందరికి చాలా మట్టుకు వీడీసీ చేస్తున్న అకృత్యాలనేది తెలుస్తున్నాయి. మేము కూడా మాట్లాడుకుంటాం, ఇట్లా మేము ఇలా మీటింగ్ వెళ్ళినా వాడి సమస్య ఇట్లా వచ్చింది, సమస్య చెప్పారు విన్నాను, ఏదో నేను చెప్పుకొని నేను వినేసి క్లోజ్ కాను. మాకు అక్కడ జడ్జెస్ అందరూ ఉంటారు, అందరితో మేము దాన్ని డిస్కస్ చేస్తాం. అవునా అంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంది. అదేవిధంగా ఈ సమస్య అనేది మాకు ఎట్లా వచ్చిందంటే ఒక వ్యక్తి ఒక పుస్తకం రాసినమాట, వీడీసీ హరాస్మెంట్ అన్ని గ్రామాలు ఏమేమి జరిగినాయో వాళ్ళు హైకోర్టుకి పంపించారు. డైరెక్ట్ హైకోర్టు వాళ్ళు విచారించామని చెప్పి మాకు పంపించారు. అది చదివిన తర్వాత నాకు ఏ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో నాకు తెలిసాను. సో ఇప్పుడు ఈ సమస్య అనేది ఇప్పుడు మొన్న కొన్ని శిక్షలు పడ్డాయి. ఇప్పుడు హైకోర్టులో కూడా ఈ వీడీసీ హరాస్మెంట్ ఇష్యూ వాళ్ళ దృష్టిలో ఉన్నది. ఇప్పుడు శిక్ష పడ్డ వాళ్ళు ఎక్కడికి పోతారు? మళ్ళీ హైకోర్టుకే పోవాలి. హైకోర్టు జడ్జి గారు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. వకీల్ అంటాడు, ఇక్కడ వకీల్ ఉన్నాడు, ఇక్కడ వకీల్ ఉన్నాడు, మీ ఊరు వకీల్ రాజేశ్వర గారు నిజం చెప్తారు. రాజేశ్వర గారు 2 నిమిషాలు మాట్లాడదాము. రాజేశ్వర గారు వచ్చిన తర్వాత ప్రతి మీటింగ్లో కూడా నాతో పార్టిసిపేట్ అవుతున్నారు. సార్ మీకు మీ ఊళ్ళో ఉన్నారు కాబట్టి మీకు అందుకే ఈ మీటింగ్ సార్ తప్పకుండా రమ్మని చెప్పాను. సార్ కూడా వచ్చినారు. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రాజేశ్వర గారు. వాళ్ళ సపోర్ట్ మాకు ఈ వీడీసీ మీద చాలా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. అదేవిధంగా ఈ వీడీసీ వచ్చిన తర్వాత కూడా నేను జిల్లా కోర్టు ప్రాంగణంలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది జిల్లా కోర్టు ప్రాంగణంలో. అప్పుడు కూడా చాలా విషయాలు మాకు తెలిసి వచ్చినాయి. ఇద్దరి మధ్యలో ఉంటే ఆ ఇద్దరి మధ్యలో ఇష్యూ అవుతుంది. సామాజిక సమస్య అయినా తప్పకుండా శిక్ష పడే అవకాశమే మెండుగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని వదిలిపెట్టడం వల్ల ఏమవుతుందంటే అరే కొనసాగించే అవకాశం ఉంటుందని ఉంటుంది. ఇద్దరి మధ్య ఉన్నప్పుడు సరే ఇద్దరు మనస్పర్ధలు ఉన్నాయి కావచ్చు అని చెప్పేసి కొట్టేసే అవకాశం ఉంటుంది. సో శిక్ష వేసినప్పుడు కూడా జడ్జి గారు ఆలోచిస్తుంది, ఈ సామాజిక సమస్యనా లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మనం మార్చుకోవాలి. దీంతో కూడా ఏదో పాస్పోర్ట్ గురించి చెప్పారు, పోలీసు వాళ్ళ చేతిలో పాస్పోర్ట్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా కేసు అయినా అనుకోండి, మన పిల్లలందరూ ఫారెన్ లో ఉంటారు, అతని మీద కేసు అయినా అనుకోండి, లేదా ఎవరి మీద ఊర్లో ఉన్న వాళ్ళ మీద కేసు అయినా అనుకోండి, నువ్వు ప్రతి పేజీ కోర్టుకు రావాలి. రాకపోతే ఏమైతే వారెంట్ ఇష్యూ అయింది. నువ్వు వారెంట్ ఇష్యూ అయిన తర్వాత నేను అరెస్ట్ ఎవరు చేస్తాను? ఇక్కడ లోకల్ పోలీసులు కాదు, ఆ ఎయిర్పోర్ట్ ఉన్న పోలీసు వాళ్ళు అక్కడే అరెస్ట్ చేసి అక్కడ డైరెక్ట్ తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చేయడం వల్ల కోర్టు ఏం చేస్తే ఇమీడియట్ అతను జైలు పంపిస్తుంది. ఆ పాస్పోర్ట్ కూడా కోర్టులో డిపాజిట్ చేసుకుంటారు. సో పాస్పోర్ట్ ఏమైతుంది, ఇక మీరు ఆ కేసు అయిపోయినా పాస్పోర్ట్ కోర్టులో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ ఇన్ని సంవత్సరాలు రాలేదు కదా అని చెప్పేసి మీకు ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా జిల్లా కోర్టు ఇప్పుడు ఏమన్నా కేసులు మర్డర్ కేసులు అయినా ఏమైనా అయినా కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమో మర్డర్ కేసు అయినా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఆదిలాబాద్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి మీద ఒక రేప్ అటెంప్ట్ అయింది, ఆమె మీద కేసు అయింది, వాళ్ళ మీద కన్విక్షన్ పడ్డాయి. అప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మనకు 7 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఒక కుటుంబాన్ని మొత్తం రోజు ప్రతి అంటే ఆ కుటుంబంలో 5 వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి అప్పు ఇచ్చాడు, అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరినీ చంపుకొని పోయారు. ఇదే అయింది. అదంతా మహిళలు ఉన్నారు, ఇదంతా పురుషులు ఉన్నారు. నాకు అనిపించింది సరిగ్గా మీటింగ్ లో ఎవరు మనుషులు లేకపోతే అక్కడికి మైక్ మా దగ్గర ఉన్నది. ఈ ఆర్మూర్ డివిజన్ లో 3 సమస్యలు నా దృష్టిలో వచ్చినాయి, దానికన్నా ఎక్కువ ఉండవచ్చు. ఒకటి ఏంటిదంటే వీడీసీ, రెండోది మూఢనమ్మకాలు, మూడోది డ్రగ్స్. గ్రామ గ్రామానికి చేరిపోయిందని చెప్పి నేను 2-3 పోలీస్ వాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మాకు తెలియజేశాను. డ్రగ్స్ అనేది ఇప్పుడు మీ దగ్గర ఉన్న షాపులు ఎక్కడైతే ఉన్నాయో ఆ షాప్లో వెతుకుతే చాక్లెట్ల రూపాయలు ఉండవచ్చు, లేకపోతే యువత లేరా అంటున్నారు.
యువత సాయంత్రం తాగే సిగరెట్ అయినా ఉండొచ్చు, ఏదో విధంగా ఉండదు. సో ఇప్పుడు డ్రగ్స్ గురించి మేము మీటింగ్స్ పెడుతున్నాం, పెట్టట్లేదని కాదు, కానీ అన్ని గ్రామాలకు తిరగట్లేదు. డ్రగ్స్ గురించి మీటింగ్ పెడితే అవగాహన కల్పిస్తే మార్పు వస్తుందా అంటే వినేటోడైతే మారుతాడు, వినోడు మనకు సంబంధం లేదు. ఒక డాక్టర్ గారు చెప్పారు, సార్ డ్రగ్స్ బాగా బానిస అయిపోయి తల్లి లేదు చెల్లి లేదు, ఏమి లేకుండా తాగేక మత్తులో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళ తల్లి వచ్చి బాబు వాళ్ళు చేస్తున్న పనులకు చెప్పేసి ఏడవలేక వాడిని చంపలేక ట్రీట్మెంట్ వాళ్ళు ఎంత ఇప్పించినా కూడా వాళ్ళ అందులో రాక లాస్ట్కు చేసి వాళ్ళ ఇంట్లో కట్టేశారట. అంటే డ్రగ్స్ ఏ విధంగా ఉన్నది అనేది గ్రామాలలో మనకు తెలుస్తుంది. మరి నాకు ఇంకో ఎందుకంటే నేను ఊళ్ళలో తిరుగుతున్నాను, చాలామంది నాకు డైరెక్ట్గా కలుస్తున్నారు, అదేవిధంగా నా ఫోన్ నెంబర్కు నాకు ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తున్నారు. అయితే ఈ డ్రగ్స్ పట్టుకుంటున్నారు పోలీసు వారు, కానీ ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఇమీడియట్గా వాళ్ళని రిలీజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు అన్నట్టుగా విన్నాను. వాళ్ళు ఎవరైనా కూడా ఆ పేరు తెలుస్తుంది, పేరు చెప్తే బాగుండదు. అది ఎవరైనా అక్కడ నాకు తెలిసిన మటుకు కొద్దిగా పెద్దవాళ్ళకి అందరూ తెలిసే ఉండదు, సామాజిక అందరికీ ఆ వ్యక్తులు తెలిసే ఉండదు. సో ఈ డ్రగ్స్ అనేది ఎంత డేంజరస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతలో దాదాపు ఎంతో కొంతమంది యువతకు ఈ డ్రగ్స్ అనేది అలవాటు అయి ఉండొచ్చు గ్యారెంటీగా. సో మన పిల్లలని ఈ డ్రగ్స్ నుంచి మత్తు పదార్థం నుంచి ఎట్లా బయట వేసుకోవాలి? మాలాంటి వాళ్ళు క్యాంప్ పెట్టాలా? అవసరమా? మీ పిల్లలు మరి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉందా లేదా? అలవాటు ఉంటే మరి వాళ్ళ ఎంతవరకు ఏ మోతాదులు ఉన్నారు? ఒకసారి మనకు మనకి ఆరోగ్యం బాగాలేకపోతే మంత్లీ చెకప్ పోతాం, సంవత్సరం ఒకసారి ఆరోగ్యం చెకప్ చేసుకుంటాం. అదేవిధంగా మన పిల్లలు డ్రగ్స్ అలవాటు ఉన్నారా లేదా వాళ్ళు అడిగినా వాళ్ళు చెప్తారా? వాడు ఏదో సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళిపోతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు, మెల్లు ఆ మధ్యరాత్రి 11 గంటలకు వస్తాడు, అప్పుడు వాడు తాగుకుంటాడు, మనం తాగుకుంటాం, ఇద్దరం అంటాం, తినాలేస్తే మన అదే స్టోరీ. సో మనం సంవత్సరానికి మనం ఆరోగ్యం చెక్ చేసుకున్నట్టుగా మన పిల్లలకు డ్రగ్స్ అలవాటు ఉందా లేదా అనేది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళని తీసుకెళ్ళి ముందు జాగ్రత్తగా చేపిస్తే ఒకవేళ అలవాటు ఉన్నా కూడా మనకు తెలిస్తే మనం సీరియస్గా తీసుకొని వాళ్ళు ఎలా దూరం చేయాలి ఆ డ్రగ్స్ గురించి అని ఆలోచించచ్చు. సో దీనివల్ల ఎవరు కేసు అవుతుందా? ఎందుకు అవుతుంది కాదు, అది మన పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నాం, తీసుకెళ్ళాం, టెస్ట్ చేపిస్తే తెలిస్తే మనం చర్య తీసుకోవచ్చు. ఇలాంటివి మనం పర్సనల్గా తీసుకోవాలి. మేము ఎవరో వచ్చి క్యాబ్ పెట్టాలి, ఎవరో మార్చాలంటే ఎవరో వచ్చి మార్చలేరు, మనలో మార్పు వచ్చేవారు. సో ఈ డ్రగ్స్ గురించి కొద్దిగా గ్రామస్తులు ఆలోచించి గ్రామస్తులు మనం ప్రతి ఊర్లలో వీడీసీ గురించి చెప్తున్నాం, లేదా సర్పంచ్ ఉంటాడు, పొద్దున ఎలక్షన్స్ వస్తే షాపులలో ఏమేమి అమ్ముతున్నారు చూడండి. షాపులు మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళు బిజినెస్ చేసేది మీ దగ్గరనే. పాన్ షాప్లో కూడా డ్రగ్స్ అనేక రకాలుగా వస్తున్నాయి. దాని మీద మీరు చర్యలు తీసుకోండి. ఒకటి కాండి యువతలో, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మీటింగ్ పోయినారో పెద్దవాళ్ళ యువత అనేది ఇప్పుడు కొద్దిగా అందరూ భక్తి మూడ్లో ఉన్నారు. మొన్న వినాయక చవితి చెప్పేసి అమ్మవారు వచ్చారు. ఇప్పుడు అమ్మవారిని పెట్టినా వినాయకుడు పెట్టినా యువతనే ఉండి పెట్టేది, అవునన్నా కాదన్నా. సో వాళ్ళకి ఈ టైంలో ఓకే, ఈ 10 రోజులు మంచిగా ఉంటారు, అమ్మవారికి కావచ్చు ఆ దేవుని మీద భయంతో. అది తీసేసిన తెల్లారి కాబట్టి కొద్దిగా నేను ఆలోచన చెప్పేది ఏంటంటే మత్తు పదార్థాలు దూరంగా ఉండండి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి, జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఒకసారి దాని అలవాటు అయిపోయిన తర్వాత మనం సెల్ ఫోన్ వాడుతున్నాం, అసలు దీని సెల్ ఫోన్ లేకుండా ఒకరోజు ఉండలేము అందరం, నేను కూడా ఉండలేము. దీంతో పెద్ద నష్టం ఉండకపోవచ్చు, కానీ అది దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కూడా. పని ఉండడానికి పక్కన వదిలేస్తాం, కానీ తాగుడు బానిస అయినవాడు, డ్రగ్స్ బానిస అయినవాడు వాడు రెండు లేకుండా ఉండలేదు. కాబట్టి రెండింటి మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా మూఢనమ్మకాలు, ఈ మూఢనమ్మకాలు అనేది చాలా ప్రబలంగా ఉంది. ఇలా అంటే నేను కూడా సరే ఆ వ్యక్తి పేరు చెప్పను, కానీ బొట్టు పెడితే 3000 అట, బొట్టు పెడితే 3000, టైటిల్ కడితే కూడా పైసలు అట. సో ఇక్కడ మూఢనమ్మకాలు బాగున్నాయని చెప్పి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మూఢనమ్మకాలతో మనం ఎందుకు మూఢనమ్మకాలు, మరి గ్రామాలలో ఎందుకుంటే మూఢనమ్మకాలు ఒకటి ఆలోచించాలి. ఇది హైదరాబాద్లో ఉంటుందా? ఇంతైతే ఉండదు కదా. ఈ తైత కట్టేటోడు ఉంటాడు, వాడు ఉంటాడు. ఇప్పుడు ఎక్కడన్నా ఏ ఊర్లో నమ్మకం ఉన్నాడు, ఈ బాబాలు తైత కట్టేటోళ్ళు అందరూ ఏదో గ్రామాల సిస్టమ్ వేసుకొని కూర్చుంటారు. ఎందుకంటే మీరు ప్రోత్సహిస్తుంటే వాడు వాడు మీ మీద బతుకుతున్నారు. అంటే మనకు జ్వరం వచ్చినా, ఆరోగ్యం ఖరాబ్ అయినా
డాక్టర్ దగ్గరికి పోవడం ఉత్తమం. డాక్టర్ దగ్గర పోకుండా వాడు బొట్టు పెట్టి వాడు టైట కడితే మనకి దయ పట్టింది లేదు, అది లేదు. అదే వాడికి రోగం వస్తే వాడు ఎక్కడికి పోతాడు? మీకు తెలియకుండా వాడు వేరే ఊరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తాడు. మీకేం చేస్తాడు? బొట్టు కడతాడు, టైట కడతాడు, ఏదో వేస్తా అంటాడు. సో మనం చదువుకున్న వాళ్ళం, చదువుకున్న ఇప్పుడు తల్లిదండ్రులు చదువుకోకపోవచ్చు, పిల్లలు చదువుకోవచ్చు, కానీ తల్లిదండ్రులు చేసే అలవాటు ఆటోమేటిక్గా పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. మీరు ఏవైతే చేస్తున్నారో దాదాపు 90% పిల్లలు ఫాలో అవుతారు. సో కొద్దిగా ఈ మూఢనమ్మకాల నుంచి కూడా బయట పడాలని అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనివల్ల మీకు ఆర్థికంగా నష్టపోతారు, ప్రాణాలు కూడా పోతుంది. సీరియస్ అంతా మొత్తం సీరియస్ అయిన తర్వాత అప్పుడు హాస్పిటల్ తీసుకోపోతే హాస్పిటల్ పరిస్థితి కూడా అంతే ఉంది, డబ్బులు గురుస్తుంటారు. అవునా కదా? సీనియర్ అడ్వకేట్ అయినటువంటి బాస రాజేశ్వర్ సార్ గారికి, అట్లాగే ఆశా నారాయణ సార్ గారికి, అట్లాగే మా సుపరిచితులు ఎస్ఐ గారికి. అంటే ఇప్పుడు రామన్నపేట గ్రామం బాస రాజేశ్వర్ సార్ది అని చెప్పినప్పుడు నేనేమనుకుంటా అంటే ఒక ఎమ్మెల్యేని కోల్పోయారు అనేది, అంటే అడ్వకేట్ కాకుండా మాకు గుర్తున్నప్పటికీ ఒక ఎమ్మెల్యేని కోల్పోయారు, పోగొట్టుకున్నది అనేది ఒక ఉద్దేశం. ఆనాడు జస్ట్ స్వల్పంగా ఒక 2-3 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి వ్యక్తి బాస రాజేశ్వర్ సార్. చాలా హోరాహోరు పోటీలు ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ గ్రామానికి ఏదో పండగ వాతావరణంలో రావాలి, ఆ పండగ వాతావరణంలో మనం వచ్చినాం. అయితే కొన్ని ఒక్కసారి మనం వచ్చినప్పుడు నేను కొంతగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి గ్రామం అభివృద్ధి చెందడానికి యువత ఆదర్శంగా ఉంటుంది. ఇక్కడ 19 ఏళ్ళ నుండి మొదలుకుంటే 30 ఏళ్ళ లోపు వాళ్ళు కేవలం 6 ఉన్నారు. ఈ మీటింగ్లో 6 ఉన్నారు, దానికన్నా ఎక్కువ లేరు. 7 ఉన్నారంటే 7 ఉన్నారు మీకు తెలవాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే మనతో పాటు మన పిల్లలే, ఇంకా మీరు అయిపోయింది. మన ఏజ్ అనేది ఒక ఏజ్ గ్రూప్ అనేది అయిపోయింది, 40 years ఎబో వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ నిలబడేటోళ్ళు మరి చేసేటోళ్ళు అని అంటే యువత, ఆ యువత లేదు. ఇది ఒకటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. నేను కొన్ని లెక్కలు తీసి చూసిన, కొన్ని స్టాటిస్టిక్స్లో 2011 ప్రకారం ఈ గ్రామం యొక్క పాపులేషన్ జనాభా 4253. అందులో పురుషుల జనాభా 2034, మహిళల జనాభా 2219. రెండవది ఇలా చదువుకున్న వాళ్ళ శాతం మొత్తం లిటరసీ అంటే తీసుకుంటే 54.3. ఇందులో అత్యధికంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మహిళలే. అందులో ఎంతమంది? 2918 మంది ఉంటే అందులోకి వెళ్ళి 1121 మంది మహిళలు ఉన్నారు గ్రామంలోకి వెళ్ళి. ఇదంతా ఒక లిటరసీ రేట్. ఇదంతా మనం ఇదంతా చూసుకున్నట్టయితే నేను ఎందుకు అంటున్నా అంటే, ప్రతి గ్రామం ఒక ఇల్లు అత్యంత జాగ్రత్తగా చక్కదిద్దబడుతుంది అని అంటే అది మహిళలు. ఈ గ్రామం కూడా చక్కదిద్దబడాలంటే దానికి మహిళలు ఉండాల్సిందే. ఇంకా మహిళల ప్రాతినిధ్యం ఇక 0. నేను ఎందుకంటున్నట్టు వీళ్ళు ఇబ్బంది పెడతారు. మనం ఎవరి ద్వారా అయితే మనం చేస్తామో, అంటే ఎవరి ద్వారా అయితే గ్రామం కానీ ఇల్లు కానీ బాగుపడుతుందో వాళ్ళ ప్రాతినిధ్యం 0 అంటున్నాయి. ఈ ఊరు యువతతో బాగుపడుతుంది, యువత ప్రాతినిధ్యం 0 ఉన్నది. మీరు ఇంటికాడ పోయి చెప్తారంటే చెప్పరు, డెఫినెట్గా చెప్పరు. ఇక చెప్పేటోళ్ళు ఎంత ఉందో మీకు తెలుసు. ఇక కానీ మనం ఒక్కటి చూసుకోవాలి, చాలా అద్భుతంగా మీరు మీ ఇష్యూని సామరస్యంగా మీరు అందరూ మాట్లాడుకొని, ఎవరి ఒత్తిడి లేకుండా, ఎవరి ఇబ్బందులు లేకుండా, మనస్పర్ధలు వచ్చినాయి దాన్ని కాదనుకొని మళ్ళీ మీ వీడీసీని రద్దు చేసుకున్నారు, దానికి సంతోషం. కానీ వీడీసీలో మా నాన్న కూడా వీడీసీలో పనిచేసిండు. కానీ అవి ఇప్పుడు ఒకప్పుడు విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఉంటుండే, గ్రామ అభివృద్ధి కమిటీలు. రాను రాను రాజగుర్రం గాడిదైనట్టు ఏమైందనంటే విలేజ్ డెకాయిట్ కమిటీలుగా మారినాయి. దారి దోపిళ్ళు చేస్తారు కదా చంబల్, ఆ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఎట్లయితే ఉంటుందో అట్లా మారినాయి. అది మరి అందరు చేసిరో వీడీసీలలో అందరు మమ్మల్ని ఎట్లా తిడుతున్నావు అని అంటే అందరు లేదు. వీడీసీలలో 17 మంది ఉంటే 15 మందిలో ఇద్దరి చక్రం తిప్పుతారు, మిగతా 13 మంది వస్తుంది. పాప వాళ్ళు జయగొట్టిస్తారు, ఉత్తగా జయగొట్టిస్తారు, ఉత్తగా జయగొట్టి చేంజ్ చేస్తారంటే ఆ ఇద్దరికి ఏముంటుంది అంటే వీడికి వానికి గట్టుకడ పంచాలి ఉంటుంది. వాని గట్టు పంచాయతీ ఊళ్ళకి తీసుకొస్తాడు, ఊళ్ళకి తీసుకొచ్చినాక అందరిని మోపిస్తాడు, వీడియో కొడతాడు, వీడియో మీటింగ్ పెట్టిస్తాడు, వీడియో వేస్తాడు. అరే ఇక ఇది జనరలైజ్ చేస్తాడు ఇష్యూని. అరే మనంలో తిట్టాడు, నిన్ను తిట్టాడు, మనంలో కాదు నిన్ను తిట్టాడు.
నువ్వేం చెప్తావు? అరే మనందరం ఉన్నాక మనందరినీ తిట్టింది కథ. ఇది వేరే చేసి సపరేట్ చేసి పార్టీషన్ చేసి మనందరి మీద రుద్దుతాడు. దాన్ని పసిగట్టనంత కాలం ఊళ్ళ పూలు తగలబడిపోతాయి, ఊళ్ళ పూలు తగలబడిపోతాయి. ఆసియాలో మనం ఆర్టీఓ సార్ చెప్పాడు వదేరా, ఆసియాలోనే నంబర్ 1 పసుపు పండించే ప్రాంతం ఏదైనా ఉంది, ఎర్రజొన్నలు పండించే ఏదైనా ప్రాంతం ఉంది, మక్కలు పండించే ప్రాంతం ఉంది. ఇది హార్మోన్ ప్రాంతమే. ఏమైంది అని అంటే పంట పండించినట్టే కాలేదు. ఇష్యూ ఏముంది, సామరస్యంగా జరగాల్సినటువంటి పనిచేసుడు మా మీద. తెలంగాణ వచ్చిన కాడ నుండి ఎట్లయింది సార్ అంటే, సారీ ఫర్ దట్ ఇంటరప్షన్ సార్ ఈ సబ్జెక్ట్లో. ఏంటంటే లేచినోడు లేవనోడు పోలీసులకు ఫోన్ కొట్టుడే, వార్డు మెంబర్ ఉంటాడే మావాడు వచ్చి ఇడిసబెట్టు సార్, ఇడిసబెట్టు. ఎందుకు ఇడిసబెడతారే? ఇడిసబెట్టేది నువ్వు తప్పు చేస్తున్నావు, వాడు ఇడిసబెట్టమంటున్నావు, వాడు తప్పు చేస్తాడు, ఇడిసబెట్టమంటావు, వాడు మళ్ళీ తప్పు చేస్తాడు, ఇడిసబెట్టమంటావు. బండి మీద వెళ్ళిపెట్టలేదు సార్ మా వాడు ఇడిసబెట్టి చలాని కొట్టక అని చెప్తావు. రేపు వాడు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు పోతావా? వాడి కొంపలు అడగకపోతే ఇళ్ళంతా ఆగమవుతుంది, నువ్వు పోతావా? అంటే నువ్వు ఏం చేస్తావంటే నీ పతేరేందో చూపించుకోవడానికి వాడిని ఎడగొడతావు. అంటే చట్టాల మీద కొంత కూడా బాధ్యత ఉండదు అంటున్నా. చట్టాలు గాడులకు, కుక్కలకు, నక్కలకు, పందులకు, పిల్లులకు చేయలే. ఈ జనజీవన స్రవంతిలో మనం బతకడానికి, మన కోసం, మనం మంచిగా ఉండడానికి చేసిన చట్టాలు ఇవన్నీ. దీన్ని అతిక్రమించిపోతున్నాం. మనోడే సారు ఏమంటాడు, మనోడే. ఈ మనోడే చట్టం వద్ద, చట్టం ఉండాలి దీనికి, లేకుంటే అతిక్రమిస్తారు. మీరు చేసేటువంటి కొందరు కొన్ని విషయాలలో ఏదన్నా ఇప్పుడు గణపతి పండుగ వచ్చిందనో, ఇంకో పండుగ వచ్చిందనో, ఇంకోటో లేదా దీపావళో ఏదో ఒకటి, దీన్ని ఏం చేస్తారంటే ఏమో డీజేనా పెట్టుకోరా పోయి, సౌండ్ తక్కువ పెట్టమని చెప్పవు, పెట్టుకో అని చెప్తావు. ఏవడానికి గర్భిణీ స్త్రీ ఉన్నది, కొడుకు హార్ట్ అటాక్ వచ్చింది, వాడు ఉడేసుకున్నాడు, పక్కింటోని వీళ్ళ వినబడుతుందా? మనం ఆలోచించద్దా ఇవన్నీ? అంటే చట్టాల మీద అవగాహన అవసరం అంటున్నా. దీనివల్ల ఏం జరుగుతాయి అంటే కేసులు అయితే ఎవరికి నష్టం? నేను యువకులు ఉండాలని ఎందుకు చెప్పినా అంటే, పాపం మన వాళ్ళంతా కూడా ఫారిన్ వెళ్తారు, హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏడ ప్రాబ్లం వస్తుంది, ఒక్కసారి కేసు ఉంటుంది, నువ్వు హాజరు కావు, లైట్ సర్పంచ్ సాబ్ చెప్పిండు, ఎమ్మెల్యే దగ్గరకు పోయినాం, కథం అయిపోయింది, నువ్వేం పట్టించుకోవు. ఇప్పుడు ఏం కాదు, 4 ఏళ్ళ తర్వాత వీళ్ళు లండన్కి అప్లై చేస్తాడు నీ కొడుకు, అమెరికాకి అప్లై చేస్తాడు నీ కొడుకు. ఏం జరుగుతుంది? పోలీస్ పీసీసీ కావాలి. ఏం పీసీసీ? పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. వస్తుంది. ఎవరి దగ్గరకు వస్తుంది? ఎస్ఐ సార్ దగ్గరకు వస్తుంది. నువ్వు ఓలేవుగా మన కేసుకి అటెండ్ కాలే, మర్చిపోయినావు. కోర్టులో అయితే రికార్డు ఉంటుంది, ఆన్లైన్ అయింది అదంతా. అప్పుడు రాస్తాడు, వీడి మీద కేసు ఉన్నది, బస్ ఇటు ఓడు. పాస్పోర్ట్ తీసుకోని వాళ్ళు ఉంటారు, కేసు ఉన్నది, పాస్పోర్ట్ ఇష్యూ కాదు, అంతే. రామాయణంలో సత్యకామ జాబాలి అనేటటువంటి ఒక ఋషి ఉంటాడు. సత్యకామ జాబాలి రాజు అన్నప్పుడు ఏం చేస్తాడే, కొన్ని తప్పులు కూడా చేయొచ్చు కదా, మంచి సహజ గుణం అది. అన్ని 100% కరెక్ట్ పనులు చేసుకుంటా దేశంలో మంచి జీవించలేడు. కనుక రామాయణ కాలంలో దశరథ మహారాజు చేసినటువంటి కొన్ని తప్పులను సత్యకామ జాబాలి వ్యతిరేకించాడు, ఋషి అయినా. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, రాజు గిలాపోతుడు అని చెప్పేసి దాని మీద చర్య తీసుకోవాలి, అట్లా ఇట్లా అని చెప్పేసి రాజు మీద మళ్ళా రాముని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ దశరథ మహారాజు కానీ శ్రీరాముడు కానీ అతని మీద కూడా వాళ్ళని అతనికి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. రాజు మంచి చెప్తుండా చెడు చెప్తుండా ఏం చెప్తున్నారు అనేటటువంటి చెప్పే హక్కు అతను ఉన్నది, హక్కును గౌరవిద్దామని చెప్పాడు. అంటే భిన్నాభిప్రాయం. మన ఊర్లో కూడా, మన రామన్నపేట విలేజ్లో కూడా వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నంత మట్టుకు మనము ఏ వ్యక్తిని కూడా దూరం చేసుకోవద్దు కదా. అంటే జరిగినాయి చెప్తున్నా ఉదాహరణ. కొంత మన ఊర్లో కూడా జరిగినచ్చు, చెప్పి అవన్నీ సర్దిద్దుకుంటున్నాము, మంచిగా రామన్నపేట అంటే కూడా అప్పట్లో లాగా మనం కూడా మంచిగా ఉందాము అన్నటువంటి అభిప్రాయంతో ఉండాలా. ఏది ఉన్నా ముఖ్యంగా మనం చదవాల్సింది భారత రాజ్యాంగాన్ని. అందరూ కూడా మన పిల్లలతోని రాజ్యాంగం చదివించండి. అవసరమైతే అందరినీ కూడా అడ్వకేట్లను తయారు చేయండి. మన ఊళ్ళో మా ఫ్రెండ్ ఉంటుండే, ఇంతకుముందు ఢిల్లీలో జడ్జిగా పనిచేసినారు, వేణుగోపాల్ అని మా మిత్రుడు. నారాయణ మన పిల్లల్ని ఎవరిని మేఘం వచ్చిన మన వాళ్ళందరినీ ఎల్ఎల్బి చేసి వకీళ్లను అడ్వకేట్లను తయారు చేద్దామని చెప్తుంది. అంటే చెప్పడంలో ఉద్దేశం ఏంటి,
చదువుకోవడంలో చట్టము విలువ అనేది తెలుస్తుంది. కనుక మన రామన్నపేట విలేజ్ రామాయణలాగా ఆదర్శంగా ఉండాలి. సత్యకమ్మ జాపాలి లాంటి వాళ్ళు ఉండొచ్చు, రాముడు ఉండాలి, దశరథుడు ఉండాలి అంటే అభిప్రాయాలను గౌరవిద్దాం. భిన్నాభిప్రాయాలు ఉన్నా చల్ మనోడే కదా, చల్ నడవని అన్నట్టు ఉండాలా. ఇప్పటికి ఏం జరిగిందో జరిగింది. మన మిత్రులు చెప్పినట్టు ఇక ముందు అందరం ఒక సమభావంతో మనం అందరం జీవిస్తున్నాము. ఆ జీవించడంలో ఇంకా ఉన్నత ప్రమాణాలు ఏదైనా నేరం జరిగినట్టు ఎక్కడైతే జరుగుతుందో ఇమీడియట్గా మనము పోలీసుకి కంప్లైంట్ చేయాలి. మనకు స్వయంగా తెలిసిన పర్వాలేదు, వేరే వాళ్ళ ద్వారా అయినా పర్వాలేదు. ఆయనకు అనుభవం ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆయన ఇవ్వాలని ఏం లేదు, తెలిసిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు కంప్లైంట్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే దాని మీద విచారణ అనేది జరుగుతుంది. ఒకవేళ విచారణ జరగదు, వాళ్ళ పని అవుతున్న లోపల దాన్ని పట్టించుకోలేరు అనుకోండి, అప్పుడు మీరు డిఎల్ఎస్ కట్టినట్టయితే సార్ ఇట్లా మేము పోలీసు కంప్లైంట్ చేసినాము, అయినా గారు పట్టించుకోవట్లేదు, మరి ఎట్లా సార్ అంటే అప్పుడు డిఎల్ఎస్ వారు అడ్వకేట్ ఉచితంగా డబ్బులే ఉన్నాయి, మీకేం కలగాయి, ఉచిత న్యాయవాదిని ఇస్తారు. అప్పుడు కోర్టులో వేసుకొని అప్పుడు ఏదైతే నేరం జరిగిందని చెప్పేసి వీళ్ళు అంటున్నారో ఆ దరఖాస్తు ప్రకారంగా మీరు విచారణ జరిపి ఎఫ్ఐఆర్ చేసి విచారణ జరిపి మాకు సబ్మిట్ చేయండి రిపోర్ట్ అని చెప్పేసి కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది. దాని ప్రకారం అప్పుడు విచారణ జరుగుతుంది. అంటే పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం చేసినా లేదా ఆలస్యం జరిగినా స్వయంగా కూడా కోర్టు ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ కోర్టులో కూడా ఇది కోర్టు వాళ్ళు రిపోర్ట్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన సీనియర్ సివిల్ జడ్జి గారు ఉదయ భాస్కర్ గారికి, తర్వాత నా తోటి సహోదరుడు ఆశనారాయణ అడ్వకేట్ గారికి, ఎస్ఐ గారికి, అందరికీ కూడా సభాముఖంగా నమస్కరిస్తున్నాను. నేను ఇక్కడ రావడం నాకు సంతోషం, ఎందుకంటే ఇది మా ఊరు కాబట్టి. కింద ఎప్పుడో నాకు 50-60 ఏళ్ళ కింద ఊరు బట్టి వాళ్ళకి వెళ్ళాం కాబట్టి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ వచ్చేసి మనం ట్రస్ట్ ఉంటుంది ఇక్కడ, ఆ ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అది కూడా ఈ కరోనా సరే తర్వాత అయినా కానీ మరి ఆ కార్యక్రమం నడుస్తుంది. ట్రస్ట్ ఉన్నది కాబట్టి తర్వాత నడుచుకోవచ్చు. అయితే ఇది అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాలపైన అవగాహన కోసం సమావేశం. ఇది మన రామన్నపేటని కాదు, చాలా గ్రామాల్లో ప్రతి గ్రామంలో పెడతాం దాదా. మరీ ముఖ్యంగా ఎక్కడైతే మీడియాలతో పంచాయతీలు వచ్చినాయో ఆ గ్రామాలనే ఈ ఏది ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్ పెడుతున్నాం. అంటే చట్టాలపైన అవగాహన. ఎందుకంటే ఈ మధ్యలో ఈ సార్ వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాం, విలేజ్లలో ఏంటి వీడియోస్లు మనకు ఒక కాంప్లైంట్ వస్తున్నది అని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత అరే ఇది వాళ్ళు రావడం కంటే మనమే ఊళ్ళకి వెళ్దాం, ఎంత ఇంకా చాలా విషయాలు ఎంతైన ఉద్దేశంతో మరి వారు ప్రతి గ్రామానికి వెళ్దామనే ఒక ప్లాన్ పెట్టుకొని చేయడం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆశనారాయణ గారు చెప్పారు కదా, రామరాజ్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి. అయితే ఇప్పుడు చట్టాలనేది బ్రిటిష్ గవర్నమెంట్లో చట్టాలు ఎలా ఉంటుండే, మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత చట్టాలు ఎలా ఉన్నాయి. ఈ చట్టాలు అనేది ఎన్ని చట్టాలు తయారైనవి ఎవరికి తెలియదు, వకీలకు తెలియదు, జడ్జిలకు తెలియదు, అన్ని చట్టాలు ఉంటాయి. ఒక తెలంగాణనే చూసుకున్నట్టయితే 100 చట్టాలు ఉంటాయి. వాటిని ఎక్కడైతే సమస్య ఏర్పడుతుందో అప్పుడే ఆ చట్టం దగ్గరికి పోతాం, పుస్తకం తీసుకొని చదువుతాం. అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాలు చూసినట్టయితే వేల చట్టాలు ఉంటాయి. ఈ చట్టాలన్నీ కూడా రాజ్యాంగానికి అనుబంధంగానే తయారు చేయబడి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలకు అందిస్తే వాళ్ళు ఒక మంచి పని చేయగలుగుతారు. మరి టీచర్లు వస్తున్నారా, వస్తలేరా? ఇంతకుముందు విద్యా కమిటీలు ఉండేవి కదా. అంటే ఎప్పుడు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే చదువుకుంటేనే ఇంత జ్ఞానం వస్తుంది. ఈ దిశగా మన పయనం ఉండాలి.
మన జ్ఞానం అంతా ఎటు పోతున్నదంటే మనకు మనం కొట్లాడుతూనే పోతుందా? కనుక మనం కొట్లాడుకొని మనము బహిష్కరించుకోవడంలా ఎలాంటి లాభం లేదు. వాళ్ళ ఊర్లో ఉంటాం, ఊర్లో పొద్దున్న లేచే మొక్కలు చూసుకోవాలి కదా, ఎంత మంచిగా ఉండాలి చెప్పండి మనం. ఒకప్పుడు ఆది పరిపాలించారు, రాజ్యాలు పోయి తర్వాత ప్రజాస్వామిక దేశం అయింది మనం, అంటే రాజ్యాంగం ఏర్పడ్డారు. 1947 వరకు బ్రిటిష్ వాడు పరిపాలించాడు. దాని తర్వాత భారత రాజ్యాంగము రాసుకున్నాం మనము. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనా సంఘం ద్వారా చాలా మంది ఉన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విలేజ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ వీడీసీ వాళ్ళు ఒక వర్గాన్ని తెలిసినట్టు తెలిసింది. ఆ విషయం మేము విచారించాము. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న వీడీసీ ఆఫీస్లో మనం విచారించిన తర్వాత ఇరు వర్గాలు దాన్ని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి అనుకున్నారు. ఆ క్రమంలో వాళ్ళు వీడీసీ రద్దు చేసుకున్నట్టుగా మాకు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో వీడీసీ రద్దు చేసుకున్న సందర్భంగా అదేవిధంగా ఇతర చట్టాలపై వాళ్ళందరికీ అవగాహన కల్పించాలని ఈ గ్రామాన్ని రావడం జరిగింది. సో మాకు వీడీసీ రద్దు చేసుకున్నందుకు గ్రామస్తులందరికీ అభినందనలు, అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను.